నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. నేను సుధీర్. ముందుగా హెడ్లైన్స్. పాఠశాలల్లో ఘనంగా జాతీయ గణిత దినోత్సవ వేడుకలు. విద్యార్థులను భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలని అతిథుల సూచన. గణిత ప్రదర్శనలతో ఆకట్టుకున్న విద్యార్థులు. ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తూ ప్రశాంత జీవనం గడపాలి. అయ్యప్ప స్వామి ఆలయంలో తులాభారంతో మొక్కులు చెల్లించుకున్న మాజీ మంత్రి జోగు రామన్న. కోలిపుర హనుమాన్ ఆలయంలో ఘనంగా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభం కావడంతో ఇబ్బంది తప్పడం లేదంటున్న ఆటో డ్రైవర్లు. గిరాకీలు తగ్గి కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతూ నిరసన. గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ జన్మదినం సందర్భంగా జాతీయ గణిత దినోత్సవాన్ని జిల్లాలో ఘనంగా జరుపుకున్నారు. పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో గణిత దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేయగా అందులో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గణిత శాస్త్రంపై విద్యార్థులకు ఆసక్తి కలిగేలా కార్యక్రమాల నిర్వహణ అభినందనీయమని అతిథులు పేర్కొన్నారు. గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా నిర్వహించే జాతీయ గణిత దినోత్సవాన్ని జిల్లాలో ఘనంగా జరుపుకున్నారు. పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పట్టణంలోని లిటిల్ స్టార్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన పాఠశాల స్థాయి మ్యాథ్స్ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేయగా కార్యక్రమ అతిథులు విద్యార్థుల ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించారు. మండల విద్యాశాఖాధికారి జయశీల జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో విద్యార్థులు తయారు చేసిన ఆవిష్కరణలను పరిశీలించి వారిని అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ కమలాకర్ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ జయశీల మాట్లాడుతూ విద్యార్థులు గణితం పట్ల భయాన్ని వీడాలని అన్నారు. విషయ పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ మరిన్ని ఆవిష్కరణలు చేసి భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు గణితం పట్ల ఆసక్తి పెంచేలా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. మ్యాథ్స్ ఎగ్జిబిషన్లో పాల్గొనడం పట్ల పలువురు విద్యార్థులు సంతోషం వ్యక్తం చేయగా విద్యార్థుల సృజనాత్మకత, నైపుణ్యాలను వెలికి తీసేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని ఉపాధ్యాయులు తెలిపారు. గుణగణాలతో నడుచుకోవాలి కదా. మరి మీరంతా చిన్నపిల్లలు ఇబ్బంది ఉండే మంచి అలవాట్లు, చక్కగా నిద్ర లేవడం, చక్కగా స్నానం చేసుకోవడం, చక్కగా స్కూల్కి రావడం, టీచర్స్ చెప్పిన పనులన్నీ చేయడము, టీచర్స్ చెప్పిన మాటలన్నీ వినడం, ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది? నీకు మంచి నడవడి, మంచి నడక అలవాటు అవుతుంది కదా. అటు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతిని ఘనంగా జరిపారు. విద్యార్థులకు క్విజ్, చిత్రలేఖనం, ఉపన్యాసం, వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ కోవ విఠల్ మాట్లాడుతూ శ్రీనివాస రామానుజన్ నిరుపేద కుటుంబంలో జన్మించినప్పటికీ తాను ఇష్టపడిన గణిత శాస్త్ర అధ్యాయం కోసమే అహర్నిశలు కృషి చేసి దేశానికి వన్నె తెచ్చారని అన్నారు. అతి తక్కువ కాలం జీవించినప్పటికీ ప్రపంచ మేధావి అనే పేరు తెచ్చుకున్నారని, విద్యార్థులు కూడా చదువు మీద ఏకాగ్రతతో కష్టపడితే ఖచ్చితంగా విజయం సాధిస్తారని అన్నారు. కార్యక్రమంలో గణిత అధ్యాపకులు దెబ్బడి శ్రీనివాస్, హబీబ్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు జైనత్ మండలం పిప్పర్వాడ జెడ్పీ పాఠశాలలో గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో సూత్రాలు గుర్తుకు తెచ్చేలా ముగ్గులు వేసి తోరణాలు కట్టడం విద్యార్థుల సృజనాత్మకతకు అద్దం పట్టింది. విద్యార్థులు ప్రదర్శించిన గణిత మోడల్స్, పజిల్స్, నంబర్ థియరీ విశేషంగా ఆకట్టుకున్నాయి. సర్పంచ్ సంతోష్ రెడ్డి, గ్రామ పెద్దలు రాజారెడ్డి చేతుల మీదుగా మ్యాథ్స్ ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా హెచ్ఎం శశికళ మాట్లాడుతూ విద్యార్థుల్లో గణితం పట్ల అవగాహన కల్పించాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఎస్ఎంసీ చైర్మన్ నారాయణ, యశ్వంతరావు, ఉపాధ్యాయులు రాజేష్, అభవ్ కుమార్, రఘురమణ తదితరులు పాల్గొన్నారు.
లక్షల స్థానం, పదుల స్థానం, వందల స్థానం, వేల స్థానం. పట్టణానికి సమీపంలోని బెల్లూరి అయ్యప్ప స్వామి ఆలయాన్ని మాజీ మంత్రి జోగురామన్న సతీ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా బెల్లంతో తులాభారం వేసి మొక్కులు చెల్లించుకున్నారు. వేద పండితుల సమక్షంలో పూజాది క్రతువులు జరిపి వారి ఆశీర్వచనాలను స్వీకరించారు. ఆధ్యాత్మిక మార్గంలో పయనించడం ద్వారా ప్రశాంత జీవనాన్ని గడపవచ్చని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. బెల్లూరి అయ్యప్ప స్వామి ఆలయాన్ని గురువారం ఆయన సతీ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఆయనకు కమిటీ సభ్యులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు జరిపి వారి ఆశీర్వచనాలను స్వీకరించారు. అదేవిధంగా బెల్లంతో తులాభారం వేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు దూబే సాయికృష్ణ తంత్రి వేద మంత్రోచ్చారణల నడుమ ఈ క్రతువు కొనసాగింది. కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారి సతీష్, జైనత్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వేణుగోపాల్ యాదవ్, ఆలయ కమిటీ అధ్యక్షులు కుంభోజి సూర్యకాంత్ స్వామి, ప్రధాన కార్యదర్శి దాముక రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే పట్టణంలోని కోలిపురాలో గల హనుమాన్ ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన వేడుకలను ఘనంగా నిర్వహించగా మాజీ మంత్రి జోగురామన్న వేడుకల్లో పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఆంజనేయ స్వామిని ఆరాధించారు. వేద పండితుల సమక్షంలో పూజాది క్రతువులతో పాల్గొన్నారు. అనంతరం కమిటీ సభ్యులు ఆయనను శాల్వాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ ఆలయాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఘనంగా జరపడం పట్ల అభినందనలు తెలియజేశారు. కఠిన నియమాలతో కూడిన అయ్యప్ప దీక్షలను ఆచరిస్తూ భక్తిభావాన్ని చాటుతున్నారని పేర్కొన్నారు. భగవంతుని కృపతో ప్రజలంతా సుభిక్షంగా జీవించాలని ఆకాంక్షించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో గిరాకీలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, వెంటనే తమను ఆదుకునేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం పట్టణంలో ఆందోళన చేపట్టి తమ డిమాండ్లను వెలిబుచ్చారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమైన నాటి నుండి గిరాకీలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురువారం జైనత్, భీంపూర్, తలమడుగు, తాంసీ మండలాలకు చెందిన ఆటో డ్రైవర్లు ధర్నా నిర్వహించి తమ సమస్యలకు పరిష్కార మార్గాలు చూపాలని కోరారు. గిరాకీలు లేకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని, ప్రతి నెల ఆటోల ఈఎంఐలు కట్టడం సాధ్యం కావడం లేదని వాపోయారు. సమస్యను పరిష్కరించాలని కోరుతూ నిరసన నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మంచి ఉద్దేశంతో ప్రారంభించిన ఆ పథకం ద్వారా తమ ఉపాధికి గండి పడిందని అన్నారు. ప్రజాప్రభుత్వమని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ సమస్యలపై సత్వరమే స్పందించాలని కోరారు. రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించిన సమయంలోనూ ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆటోలపై ఉన్న చలానాలు మాఫీ చేసి ప్రతి నెల భృతి అందించాలన్నారు. ये गवर्नमेंट्स को ये बात पहुंचाना चाहते हैं कि जो गवर्नमेंट ने जो फ्री बस जो लेडीज़ के वास्ते किया है, इससे हम ऑटो वालों को बड़ी परेशानी हो रही। लॉकडाउन के जब लॉकडाउन कोरोना से पहले 203 ट्रिप मारते थे एक लॉन्ग ऑटो वाले, मगर आज एक ट्रिप नहीं मार सक रहे थे। ये फ्री बस करने से वो एक ट्रिप भी नहीं हो रही, पूरे ऑटो वाले आ रहे और घर को खाली जा रहे। ये फ्री बस हुई करे गवर्नमेंट लेडीज़ के वास्ते, हम इसका सपोर्ट करते, ये अच्छा काम करी, मगर इससे हम गरीब ऑटो वालों को रोज़ी रोटी हमारी पूरी छीने गई, हम पूरे परेशान हो गए, हम रोड पे आ गए। तो हमारी रेवंत रेड्डी साहब से गुजारिश है, सीएम साहब से, आपने ये कहा पीपुल्स गवर्नमेंट, ये गवर्नमेंट अवाम की गवर्नमेंट है बोले, तो साहब जो आप लेडीज़ को जो फ्री करे हम अच्छा है, हम स्वागत करते, मगर ये गरीब ऑटो वालों को जो प्रॉब्लम्स आए, तो हम ये प्रॉब्लम्स आए तो हमारी ये डिमांड है ऑटो वालों की कि साहब आप कि राहुल गांधी साहब जो तेलंगाना में इलेक्शन कैंपेनिंग के जब आए थे, आपने ऑटो वालों से बात करे, आपने कहा ऑटो वालों का से वेलफेयर बोर्ड बनाते। हमारा डिमांड है कि आप वेलफेयर बोर्ड बनाइए बहुत जल्द से जल्द। और हमारी डिमांड है, साहब आप बोले थे जो चालानात है जो ऑटो वालों पे माफ़ करते बोले, ये पूरे चालानात आप माफ़ कीजिए। और साहब आप जो ऑटो वाले इंस्टॉलमेंट पे ऑटो चला रहे,
इंस्टॉलमेंट पे ऑटो लिए वाले हैं, 8-10 हज़ार रुपये इंस्टॉलमेंट है। तो हमारा डिमांड है आप बसेस कंटिन्यू करिए या फिर, मगर हमारे ऑटो वाले जो नुकसान हुआ इसकी भरपाई के वास्ते हमारे तमाम ऑटो वालों की डिमांड है, हर ऑटो वालों का आप रिकॉर्ड जमा करिए गवर्नमेंट के पास और हर एक ऑटो वाले को 10,000 रुपये उनके अकाउंट में डालिए, जिससे ऑटो वालों को कुछ मदद होती। దళిత యువకుడిపై జరిగిన హత్యాయత్నం కేసులో నిందితులను అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. పట్టణంలోని కలెక్టరేట్ కూడలి వద్ద రాస్తారోకో చేసి బాధ్యులైన వారిపై తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని నేతలు హెచ్చరించారు. దళిత యువకునిపై హత్యాయత్నం చేసిన ఘటనలో బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని దళిత ఐక్య సంఘాల వేదిక నేతలు డిమాండ్ చేశారు. మావల వద్ద ఇటీవల దళిత యువకుడు వంశీపై హత్యాయత్నం చేశారని, ఆ ఘటనలో నిందితులుగా ఉన్న ఓ బీజేపీ కౌన్సిలర్తో పాటు ఇతర వ్యక్తులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. పట్టణంలోని కలెక్టరేట్ కూడలి వద్ద రాస్తారోకో చేపట్టి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత ఐక్య సంఘాల వేదిక నాయకులు అల్లూరి భూమన్న మాట్లాడుతూ, మావల సమీపంలో దళిత యువకునిపై హత్యాయత్నం చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని అన్నారు. విచారణ పేరిట కాలయాపన చేయడం సరికాదన్నారు. బాధితులకు న్యాయం జరగని పక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మొన్న 18 తారీఖు మరి మావల సమీపంలో ఒక దుర్మార్గంగా ఒక కౌన్సిలర్ అయినటువంటి రఘుపతి గారు ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వంశీ అనేటటువంటి అబ్బాయిని చంపించే ప్రయత్నం చేయడం అనేది ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. ఈరోజు రాష్ట్రంలో దేశంలో దళితుల మీద దాడి జరగడం అనేది ఇవాళ సహజ సిద్ధంగా కొనసాగుతూ ఉన్నది మిత్రులారా. మరి దీని వెనుక ఉన్నటువంటి ఎవరైనా కానీ రాజకీయ నాయకులు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాటెవ్వరిని కూడా లెక్క చేయకుండా వెంటనే రఘుపతిని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈరోజు దళిత ఐక్య సంఘాల వేదిక నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాను మిత్రులారా. మరి ఈరోజు ముఖ్యంగా మరి 18 తారీఖు జరిగినటువంటి సంఘటన తర్వాత ఇవాళ నిందితులందరూ కూడా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నారు మిత్రులారా. మరి A1 నుండి A4 వరకు ఎవరిని కూడా వదిలిపెట్టే అవసరం లేదు. ఇవాళ పోలీస్ శాఖను కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ వేదిక నుంచి. తప్పనిసరిగా ఎవరైతే A1 నిందితున్నారో మరి ఈ దళితుల మీద దాడి చేసినప్పుడు, మరి చంపే ప్రయత్నం చేసినప్పుడు, ఒక కుట్రపూరితంగా చేసినప్పుడు వెంటనే అరెస్ట్ చేయకుండా మరి విచారణ పేరు మీద కాలయాపన చేస్తున్నారు మిత్రులారా. మరి కాలయాపన ఆపి ఎవరైతే A1 నిందితున్నారో మరి స్థానిక కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి మరి ప్రజాస్వామ్యవాదులు, అంబేద్కర్ వాదులు, మరి మానవతావాదులు అందరూ కూడా కలిసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు చేసినా సరే ఖచ్చితంగా అరెస్ట్ అయ్యేంత వరకు ఇవాళ 307 కూడా బుక్ చేయడం జరిగింది. ఇవాళ SC/ST అట్రాసిటీ కేసు బుక్ చేయడం జరిగింది. ఈ 2 కేసులలో మరి నిందితుల్ని వెంటనే అరెస్ట్ చేయాలి, వాళ్ళకు మరణ శిక్ష విధించాలని చెప్పేసి ఈరోజు దళిత ఐక్య వేదిక నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మిత్రులారా. పట్టణంలోని శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠంలో గీతా జయంతిని పురస్కరించుకొని పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి ప్రపత్తుల నడుమ నిర్వహించారు. గీతా సమాజం ఆధ్వర్యంలో సంపూర్ణ భగవద్గీత పారాయణం చేపట్టి భగవద్గీత విశిష్టతను వివరించారు. అన్ని వేదాల సారమైన భగవద్గీతను చదివి ఆచరణలో పెడితే జీవితంలో సత్ఫలితాలను పొందవచ్చని గీతా సమాజ్ ప్రతినిధులు తెలిపారు. జిల్లా కేంద్రంలోని శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠంలో గురువారం గీతా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ఉదయం నుండే శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు జరపగా గీతా సారాంశాన్ని భక్తులకు వివరించారు. శ్రీకృష్ణ భగవానుడికి ప్రత్యేక పూజలు చేసి ఆరాధించారు. గీతా సమాజం ఆధ్వర్యంలో సంపూర్ణ భగవద్గీత పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం చేపట్టి వాటి ప్రాశస్త్యాన్ని భక్తులకు వివరించారు. ఈ సందర్భంగా మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి మాట్లాడుతూ, గత 42 సంవత్సరాలుగా గీతా జయంతి రోజున సంపూర్ణ భగవద్గీత పారాయణం జరుపుతున్నట్లు తెలిపారు. ద్వాదశి సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి అన్నదానం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గీతా జయంతి సందర్భంగా 18 అధ్యాయాలు పూర్తి పారాయణం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా గీతా జయంతి సందర్భంగా 18 అధ్యాయాలు ప్రొద్దున 11 గంటల నుంచి మొదలుపెట్టి మధ్యాహ్నం 2 గంటల వరకు 3 గంటల వరకు పూర్తవుతుంది. తర్వాత 2వ రోజు ద్వాదశి సందర్భంగా మహాప్రసాదము అన్నదానం కూడా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా గీతా సమాజ్ ప్రతినిధులు మాట్లాడుతూ భగవద్గీత పఠనం విశిష్టతను వివరించారు. ప్రతి ఆదివారం స్థానిక కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలోని దత్త మందిరంలో భగవద్గీత పారాయణం ఉంటుందని పేర్కొన్నారు. ఈరోజు గీతా జయంతి
గీత అంటే భగవంతుని ద్వారా చెప్పబడినటువంటి పాడబడినటువంటి ఒక గానము, అందుకే గీత అని చెప్పబడింది. జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు పాఠశాలల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అందులో భాగంగానే గుడిహత్నూర్ మండల కేంద్రంలోని జీఎంఎస్ పాఠశాలలో వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు తయారు చేసిన పలు ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. గణిత సూత్రాలు సులువుగా అర్థమయ్యేలా విద్యార్థులు ప్రదర్శనలు తయారు చేసి ఆకట్టుకున్నారు. గణిత శాస్త్ర ప్రాధాన్యతను ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ శేషారావు విద్యార్థులకు వివరించారు. ప్రతి ఒక్క విద్యార్థి గణితంపై పట్టు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ మెహ్రాజ్, గణిత ఉపాధ్యాయులు శైలజ, సబియా తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటుపై జరిగిన దాడిపై ప్రశ్నించిన ఎంపీలను సస్పెండ్ చేస్తూ బీజేపీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని వామపక్షాల నాయకులు అన్నారు. కేంద్రం తీరుకు నిరసనగా పట్టణంలో శుక్రవారం ఆందోళన చేపట్టారు. అదేవిధంగా కాంగ్రెస్ శ్రేణుల ఆధ్వర్యంలోనూ నిరసనలు కొనసాగాయి. ఇటీవల పార్లమెంటుపై జరిగిన దాడికి సంబంధించి సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేసిన ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. పట్టణంలోని తెలంగాణ తల్లి కూడలి వద్ద నిరసన వ్యక్తం చేసిన నాయకులు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలను అవలంబిస్తోందని మండిపడ్డారు. రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించడం సరికాదని వెంటనే సదరు ఎంపీలపై సస్పెన్షన్ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ నిరసన నినాదాలతో హోరెత్తించారు. ధర్నాలు సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి సిర్రా దేవేందర్, నాయకులు జగన్ సింగ్, వెంకట్ నారాయణ, లంకా రాఘవులు, బండి దత్తాత్రేయ, పూసం సచిన్, బొజ్జ ఆశన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ మాట్లాడుతూ పార్లమెంటుపై జరిగిన దాడిని ఖండించిన ఎంపీలను సస్పెండ్ చేయడం ఎంత మేరకు సమంజసమని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీ పాసులు ఇస్తే పార్లమెంట్లోకి దుండగులు అడుగు పెట్టారని, అందుకు బాధ్యులైన వారిపై కాకుండా ప్రశ్నించిన ఎంపీలను సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వ్యవహరించడమేనని మండిపడ్డారు. ఇప్పటికైనా సస్పెన్షన్ను ఎత్తివేసి ఘటనపై సమగ్ర విచారణ జరపాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్లమెంటు పైన స్మోక్ దాడిని నిరసిస్తూ ఆ దాడి చేసినటువంటి దుండగుల పట్ల సమగ్ర విచారణ జరిపించి వారి వెనకాల ఉన్నటువంటి వాళ్ళను కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేసినటువంటి ప్రతిపక్ష ఎంపీలను, వామపక్షాల ఎంపీలని కానీ, కాంగ్రెస్ పార్టీ ఎంపీలని కానీ, ఇతర ప్రతిపక్షాల ఎంపీలందరినీ కూడా 141 మందిని నిర్దాక్షిణ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఉన్నాము. పొగ బాంబు దాడికి కారణమైనటువంటి బీజేపీ ఎంపీ వాళ్లకు పాసులు ఇచ్చి వాళ్ళను పార్లమెంట్లోకి ఎంట్రీ చేసినటువంటి ఎంపీ పైననేమో చర్యలు తీసుకోలేదు. ఆయన దర్జాగా లోపల ఉన్నాడు. ఎవరైతే దర్యాప్తు చేయండి అని చెప్పి డిమాండ్ చేసినటువంటి ప్రతిపక్షాల ఎంపీలనేమో బయటకు పంపిస్తూ ఉన్నారు. ఇదేం ప్రజాస్వామ్యం అని చెప్పి సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాము. నరేంద్ర మోడీ ప్రభుత్వం, అమిత్ షా ప్రభుత్వము ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కాలరాస్తూ ఉన్నారు. భారత రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేస్తూ ఉన్నారు. ఈ రోజున ఇదే పని కనుక ఒకవేళ ప్రతిపక్ష పార్టీల ఎంపీలు కనుక ఈ దుండగులకు పాసులు ఇచ్చి కనుక ఉంటే ఈ పాటికి దేశద్రోహులు అనేవాళ్ళు, దేశద్రోహం కింద కేసులు నమోదు చేసేవాళ్ళు, జైల్లోకి పట్టించేవాళ్ళు. లేదు, దాడి చేసినటువంటి వాళ్ళల్లో ఎవరైనా ముస్లిం ఒక్కళ్ళు ఉన్నా సరే ఈ రోజున ఈ దేశం ఇట్లా ఉండేది కాదు. ఆర్ఎస్ఎస్ బీజేపీలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసేవాళ్ళు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో వన్ సైడ్ ఎందుకు ఆలోచిస్తూ ఉన్నది ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాము. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. అత్యున్నత పార్లమెంట్ మీదే దాడి జరుగుతూ ఉంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది అని చెప్పి సందర్భంగా అడుగుతూ ఉన్నాము. వెంటనే సస్పెన్షన్ విధించినటువంటి ఎంపీల మీద సస్పెన్షన్ తొలగించాలి, వాళ్ళను పార్లమెంట్లోకి అనుమతించాలని చెప్పి సందర్భంగా వామపక్ష పార్టీలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.
అటు లోక్సభలో ఎంపీల సస్పెన్షన్ను ఖండిస్తూ ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పట్టణంలోని ఎన్టీఆర్ చౌక్ వద్ద నిరసన చేపట్టాయి. సేవ్ ఇండియా నినాదాలతో కేంద్రానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పార్లమెంటులో నియంతగా వ్యవహరిస్తూ ప్రశ్నించిన ప్రతిపక్షాల గొంతు నొక్కే చర్యలను కేంద్రం ఇకనైనా మానుకోవాలని నేతలు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు శ్రీకాంత్ రెడ్డి, గిమ్మ సంతోష్, ముడుపు దామోదర్ రెడ్డి, నగేష్, సుకేందర్, రషీద్ ఉల్ హక్, షకీల్ తదితరులు పాల్గొన్నారు. మొన్న పార్లమెంటు భవనంలో జరిగినటువంటి స్ప్రే దాడిలో మరి కేంద్ర ప్రభుత్వ భద్రతా వైఫల్యం స్పష్టంగా ఈరోజు భారతదేశ ప్రజానీకానికి కళ్ళకు గట్టినట్టు కనిపిస్తూ ఉంది. ఇదిలా ఉంటే కేంద్రం తీరుకు నిరసనగా భీంపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. సేవ్ డెమోక్రసీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు అన్ను పటేల్, సుగుణాకర్ రెడ్డి, గంగారెడ్డి, నరేష్ యాదవ్, అమర్ రెడ్డి, తన్వీర్, మతిన్ పటేల్, కేశవ్ తదితరులు పాల్గొన్నారు. సోనియా గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, సోనియా గాంధీ, జై రేవంత్ అన్న. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ రమిత్ మౌర్య సూచించారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా శుక్రవారం తాంసీ మండల కేంద్రంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పలు అంశాలపై అవగాహన కల్పించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా సమన్వయంతో పనిచేయాలని కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ రమిత్ మౌర్య సూచించారు. తాంసీ మండల కేంద్రంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కేంద్రం ద్వారా అందుతున్న పథకాల తీరును ప్రచార రథంలో చూపిస్తూ ఆయా శాఖల అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ స్వప్న, డ్వామా పీడీ కిషన్, డిఎంఎన్హెచ్ఓ నరేందర్ రాథోడ్, డిఎస్ఓ కిరణ్ ప్రసాద్, ఎస్బీఐ చీఫ్ మేనేజర్ శ్రీధర్ బాబు, తాంసీ బ్రాంచ్ మేనేజర్ సాయిరామ్, కేవీకే సైంటిస్ట్ రాజశేఖర్, ఏవో రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమిత్ మౌర్య మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల గురించి అవగాహన కల్పించేందుకు దేశంలోని అన్ని పంచాయతీలు, నగర పంచాయతీలు, పట్టణాల్లో వికసిత్ భారత సంకల్ప యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా మహిళలకు సంక్షేమ పథకాల గురించి విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. इतनी स्कीम चलाती है और जो गांव में रहने वाला एक आम आदमी को मालूम नहीं होता है. तो मेन इसका उद्देश्य यही है कि जो लास्ट में जो गांव में रहने वाला आम आदमी है, जो भी स्कीम चल रही हो, चाहे वो भारत सरकार की हो चाहे वो स्टेट सरकार की हो, उसके बारे में उसको जानकारी मिले और उसको वो अवेल करे. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి చాహత్ బాజ్పాయ్ను ఉట్నూరులోని ఆమె క్యాంపు కార్యాలయంలో ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ కల్పన శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ద్వారా హెవీ మోటార్ డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్ను నడపడం జరుగుతుందని పీఓకు వివరించారు. ఐటీడీఏ ద్వారా నిరుద్యోగులకు డ్రైవింగ్ శిక్షణ అందజేయాలని విన్నవించగా పీఓ సానుకూలంగా స్పందించినట్లు డీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఎఫ్ శ్రీకర్, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. తలమడుగు మండలంలోని సాయిలింగి వృద్ధాశ్రమంలో బరంపూర్ గ్రామానికి చెందిన సతీష్ మానసుల కుమార్తె అమైరా మొదటి జన్మదినం సందర్భంగా వృద్ధులకు అన్నదానం ఏర్పాటు చేశారు. వృద్ధుల సమక్షంలో జన్మదిన వేడుకలు జరుపుకొని అన్నదానం చేశారు. అదేవిధంగా పండ్లు పంపిణీ చేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వృద్ధాశ్రమ వ్యవస్థాపకులు దెబ్బడి అశోక్, పొచ్చన్న, శశికాంత్, అనిల్, రాజు తదితరులు పాల్గొన్నారు. తమ వంతుగా సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో అన్నదానం ఏర్పాటు చేసినట్లు సతీష్ తెలిపారు. సమాజ శ్రేయస్సును కాంక్షించి బాధ్యతగా మెలగాలని అన్నారు. మా పాప మొదటి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు సాయిలింగి వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం మరియు పండ్ల పంపిణీ కార్యక్రమం జరపడం జరిగింది. ఇలా ప్రతి ఒక్కరూ వృధా ఖర్చులకు పోకుండా ఇలా వృద్ధులకు లేదా అనాథలకు అన్నదానం చేసినట్లయితే భగవంతుని ఆశీర్వాదం మనకు ఎల్లప్పుడూ ఉంటుందని ఆశిస్తూ తెలంగాణ ఉద్యమ నాయకుడు ప్రొఫెసర్ కోదండరాంను డీసీసీబీ డైరెక్టర్ బాలూరి గోవర్ధన్ రెడ్డి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు దుర్గం రాజేశ్వర్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా కోదండరాంకు పుష్పగుచ్చాన్ని అందించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని విద్యార్థుల యూనివర్సిటీ పరిధిని మారుస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన దృష్టికి తీసుకురాగా ఆ విషయంపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అందుకు కోదండరాం సానుకూలంగా స్పందించినట్లు బీజేఆర్ తెలిపారు. భీంపూర్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో కలిసి విజయన కాంగ్రెస్ నాయకులు సరసని అమర్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
నాయకులు ఎస్కే నిఖిల్, అన్ను పటేల్, సుగుణాకర్ రెడ్డి, గంగారెడ్డి, నరేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీలోకి చేరేందుకు ఇతర పార్టీల నేతలు సిద్ధమవుతున్నారని, వారిని స్వాగతించే ప్రసక్తే లేదని నేతలు స్పష్టం చేశారు. పార్టీలోకి స్వాగతించమని చెప్పి నిరసన వ్యక్తం చేస్తున్నాం. వాళ్ళు గత భీంపూర్ మండలాన్ని పాత నేతలు బీఆర్ఎస్ నేతలు ఎవరైతే ఉన్నారో భీంపూర్ మండలాన్ని ఇంతవరకు 10 సంవత్సరాల వరకు అభివృద్ధి చేసింది లేదు. ఇంతవరకు మా భీంపూర్ మండలానికి రోడ్డు కూడా పోసింది లేదు. కానీ ఇప్పుడు మేము అది చేస్తామని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. అది కరెక్ట్ కాదు అని చెప్పేసి మా కాంగ్రెస్ కార్యకర్తలం అందరము నిరసన వ్యక్తం చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పాఠశాలల్లో ఘనంగా జాతీయ గణిత దినోత్సవ వేడుకలు. విద్యార్థులను భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలని అతిథుల సూచన. గణిత ప్రదర్శనలతో ఆకట్టుకున్న విద్యార్థులు. ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తూ ప్రశాంత జీవనం గడపాలి. అయ్యప్ప స్వామి ఆలయంలో తులాభారంతో మొక్కులు చెల్లించుకున్న మాజీ మంత్రి జోగురామన్న. కోలిపుర హనుమాన్ ఆలయంలో ఘనంగా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభం కావడంతో ఇబ్బంది తప్పడం లేదంటున్న ఆటో డ్రైవర్లు. గిరాకీలు తగ్గి కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతూ నిరసన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.